జనవరి 7 దేవుని బలము యొక్క ఆవశ్యకత. ఎవరూ కూడా తీర్పు దినమున దేవుని ముందు నిలబడి తనకు తెలియదని చెప్పకుండాన్నట్లు తన నీతిని గూర్చిన కొంత జ్ఞానమును ఇచ్చుటకు దేవుడు మనస్సాక్షిని వాడుకుంటాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుడు మాత్రమే సకల జీవరాశికి మూలమును ఆధారమునై ఉన్నాడు. కాబట్టి ఆయన నిత్యమైన రక్షణ శక్తియే మనస్సాక్షిని సజీవముగా ఉంచుతుంది. పాపము నుండి మనిషిని అడ్డగించుటకు అతనిలో కార్యము చేసే దైవిక ప్రభావముగా మనస్సాక్షిని నిర్వచించవచ్చు. అది ఎల్లప్పుడూ పాపమునకు విరోధముగాను మరియు నీతి విషయంలో అనుకూలముగాను మాట్లాడుట అనేది దాని ఉత్పత్తికి నిదర్శనము. కాబట్టి అది మన సొంత హృదయాల ఉత్పాదన కాదు. ఎందుకంటే పడిపోయిన స్థితిలో ఉన్న హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. ఇర్మియా 17:9. ఎవరూ కూడా తీర్పు దినమున దేవుని ముందు నిలబడి తనకు తెలియదని చెప్పకుండాన్నట్లు తన నీతిని గూర్చిన కొంత జ్ఞానమును ఇచ్చుటకు దేవుడు మనస్సాక్షిని వాడుకుంటాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నీవు క్రైస్తవునిగా మారి నీవు నీ మనస్సాక్షిని మరియు నీ సమస్తాన్ని ఆయనకు ప్రతిష్ఠించుకున్నప్పుడు క్రీస్తులో నిన్ను పరిపూర్ణునిగా చేయుటకు పరిశుద్ధాత్ముడు ఆసక్తితో కార్యమును ఆరంభిస్తాడు. దేవుడు లోకమును చేసినప్పుడు ఆయన తన సృష్టి కార్యమును ముగించెనని చెప్పబడింది. అనగా ఆయన ఇక నూతన జీవజాతులను చేయలేదు. అయినా ఈ దినము వరకు ఆయన తన సమకూర్పు కార్యమును ముగించలేదు. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు అని క్రీస్తు సెలవిచ్చెను. యోహాను సువార్త 5:17. వేరే మాటల్లో చెప్పాలంటే తాను చేసినవి బలముగా ఉండి పనిచేయునట్లు ఆయన వాటిని నిరంతరము భద్రపరచుచు బలపరుస్తూ ఉన్నాడు. చిత్రమును గీసిన తరువాత చిత్రకారుని అవసరం లేదు. అలాగే చివరి మేకును దింపిన తరువాత ఇంటికి వడ్రంగితో అవసరం లేదు. కానీ దేవుడు మాత్రము బహిరంగ అంతరంగ పురుషులిద్దరి పక్షమున కార్యము చేయుచు ఎన్నడూ తన చేతులను ఎత్తివేయడు. తండ్రి కార్యము భద్రపరిచే కార్యమైతే కుమారుని కార్యము విమోచన కార్యమై ఉన్నది. ఈ 2 కార్యములు శాశ్వతమైనవి. సృష్టిని ముగించినప్పుడు తండ్రి కార్యము ఎలాగైతే ముగిసిపోలేదో అలాగే మరణము నుండి లేచినప్పుడు కుమారుని కార్యము కూడా ముగియలేదు. దేవుడు సృష్టి ముగింపులో విశ్రమించాడు. అలాగే నిత్య విమోచన తెచ్చిన క్రీస్తు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 1:3. అక్కడి నుండి ఆయన పరిశుద్ధుని కొరకు విజ్ఞాపన కార్యమును కొనసాగించుచు అతనిని నాశనము నుండి కాపాడుచున్నాడు.